మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఆ ఇంటికి ఆనందం అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం. రాసుకోండి మీ నోట్సుల్లో ఆ ఇంటికి ఆనందం అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నా వైపు చూడండి. మీరు ఇంకెటన్నా చూస్తున్నారనుకో, ఎక్కడికో వెళ్ళిపోతారు కనుక నా వైపు చూస్తూ చెబుతున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన మాటను చదువుకొని మన వివరణలోనికి వెళదాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 119వ పేజీ నెంబర్ 119, అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదివి వినిపించండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చాలు. ఇక ఈ విషయాన్ని మనం కాస్త పరిశీలన చేద్దాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా దుఃఖించెను. మరి చెప్పాలి, తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆనందించెను అని ఎట చెప్పాలి? ఆనందించెను అని చెప్పాలి. ఆనందించెను అని చెప్పేది కూడా ఉసూరు మనకుండా చెబితే ఎట్లా? తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎవరతను? జైలు అధికారి తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడట. జైలు అధికారి ఒక్కడే ఆనందించలేదు, ఇంటి వారందరితో ఆనందించాడు. ఇల్లు అంటే అతను ఉంటాడు, ఆ ఇంట్లో అతని భార్య ఉంటుంది, అతని పిల్లలు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ పిల్లలు కనుక పెళ్లి చేస్తే కోడళ్ళు ఉంటారు, మనవరాళ్ళు కూడా ఉండుంటారు. లేదు, ఆ జైలధికారికి తల్లిదండ్రులు కనుక ఇంకా ఉండుంటే ఆయన తల్లిదండ్రులు కూడా ఉండుంటారు. మొత్తం మీద ఈ జైలధికారి ఇంటికి ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఒక్కడే ఆనందించలా. ఈ రోజున చాలామందిని గమనిస్తే కుటుంబంలో 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, 10 మంది ఉన్నా అందరూ కలిసి ఆనందించడం చాలా తక్కువ. కుటుంబంలో ఆనందం వస్తే ఎంతమందికి వస్తుంది? ఎవరో ఒకరికి వస్తుంది. ఎవరో కొంతమంది మాత్రమే ఆనందిస్తారు, మిగిలిన వాళ్ళు ఆనందించరు. ఇప్పుడు ఏదైనా పండుగ వచ్చిందనుకో, ఆ పండుగ పూట ఏదో కొంచెం ఆనందిస్తారు కొంతమంది. ఆ పండుగ పూట కొంతమందికి ఆనందం ఉంటుంది, కొంతమందికి ఆనందం ఉండదు. కావలసిన చీర కొనలేదనుకోండి, ఉదాహరణకు, ఆవిడకి ఆనందంగా ఉంటుందా? పండగ రోజున ఉండదు. పండగ రోజున ఒక బాటిల్ కొనుక్కొని వేసుకొచ్చాడానికి ఇంటి యజమాని, వాడికి ఎంత ఆనందంగా ఉంటుందో మరి ఇంట్లో వాళ్ళకే ఉండదు. సినిమాకి వెళ్ళాడు అనుకో, తాత్కాలికమైన ఆనందం ఆడికే ఉంటుంది, మరి మిగిలిన వాళ్ళకే ఉండదు. అంటే ఒకడు ఆనందించవచ్చు, ఒకడు ఆనందించకపోవచ్చు. కానీ ఇది అలాంటి ఆనందం కాదు. తాత్కాలిక క్షణితమైన ఏదో కొద్దిసేపు ఉండి పోయే ఆనందం కాదు. జైలు అధికారి ఇంటికి వచ్చింది. ఇది స్థిరమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం. ఈ లోకంలో ఆనందం కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు, పరుగులు తీస్తుంటారు. ఆనందం పొందుకోవాలని ఉన్న ఆనందాన్ని పోగొట్టుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. డబ్బులుంటే ఆనందం అని కొంతమంది డబ్బు సంపాదనలో పడిపోయి ఉన్న ఆనందాన్ని పోగొట్టుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఏమి లేదండి, ఆరోగ్యం కాపాడుకుంటే చాలు, చాలా ఆనందంగా మనం ఉండొచ్చు అనుకుని ఉదయం అది తినాలి, మధ్యాహ్నం ఇది తినాలి, రాత్రి ఏ సమయంలో ఇది తినాలి అని శరీరం ఆరోగ్యంగా ఉంటే చాలా ఆనందంగా ఉంటామని డైటింగ్లు చేస్తూ
లేనిపోయిన ఫైటింగ్ లోపల మొదలయ్యి ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆనందాన్ని పొందుకోవడానికి చెయ్యని పని లేదు మనిషి. బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, మనం ఆనందించవచ్చు, సొమ్ము సంపాదించుకొని. ఉద్యోగం వస్తే కుటుంబం ఆనందంతో ముందుకెళ్ళిపోద్దని కొంతమంది. వ్యాపారం చేస్తే వ్యాపారం వల్ల లాభం సంపాదించి ఆనందపడవచ్చు అని కొంతమంది. మంచి ఇల్లు ఒకటి కట్టుకుంటే బంగళా హాయిగా దానిలో ఆనందంగా గడపవచ్చు అని కొంతమంది. అర్థమవుతుంది? అలా రకరకాల ఆనందాలు. బాగా సంపాదించినోడికి పిల్లనిస్తే మన అమ్మాయి కుటుంబం ఆనందంగా ఉంటుంది అని మరి కొంతమంది. ఆనందం 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 అనుకుంటా ఉన్న ఆనందాన్ని పోగొట్టుకునేటువంటి కుటుంబాలు చాలా కనబడుతున్నాయి. కానీ ఈ జైలధికారిని గురించి కనుక మనం పరిశీలన చేస్తే, అతడు తన ఇంటి వారందరితో కూడా ఏం చేశాడట? ఆనందించెను అని రాయబడింది. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఆనందం పొందుకున్నారు. ఆ జైలధికారి పొందుకున్నటువంటి అలాంటి ఆనందం ఈ రోజున ఈ వర్తమానం వింటున్న మనమందరం కూడా పొందుకుందుముగాక. దేవుడు అలాంటి ఆనందంతో మనల్ని నింపునుగాక. ఆనంద గృహముగా మన గృహాలు మార్చబడునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పటి వరకు ఆనందం ఉందో లేదో తెలీదు, ఎప్పటి వరకు సంతోషం ఉందో లేదో తెలీదు, ఎప్పటి వరకు సమాధానం కుటుంబంలో ఉందో లేదో తెలీదు. ఒకవేళ ఒకరు ఆనందిస్తే మిగిలిన వాళ్ళు దుఃఖించారేమో ఒకవేళ నాకు తెలీదు. కానీ ఈ వర్తమానం విన్న తర్వాత మన కుటుంబం అంతా నిజమైన సంతోషంలో ఆనందంతో ఉందురుగాక. ఆ ఆనందం మనకు అవసరం. కాబట్టి కుటుంబంలో ముందుగా మనకు ఉండవలసింది ఏమిటి? ఆనందమే. పైకి బాగుగా బ్రతుకుతున్నట్టుగా కొన్ని కుటుంబాలు కనబడుతున్నాయి, కానీ లోపల దుఃఖమయమే. ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. భార్యాభర్తలు కలిసి ఉన్నట్టుగా కనబడుతున్నారు, కానీ వారిరువురి మధ్య ఉన్న భేదం ఇంతంత కాదు. ఒకరికి ఒకరికి కుదరడంలా, ఒకరికి ఒకరు మనస్పర్ధాలు, పసకటం లేదు. బిడ్డలంతా కలిసి ఉన్నట్టుగా కనబడుతున్నారు, కానీ కుమారులంతా నా పిల్లలే బాగానే ఉన్నారు అనుకుంటున్నారు, కానీ ఒకరికి ఒకరు బోలుడు వ్యత్యాసం ఉంది. ఆస్తి విషయాల్లో వ్యత్యాసం. అదిగో వాళ్ళని ఎక్కువగా చూశాడు మా నాన్న, నన్ను తక్కువగా చూశాడు అని. అదిగో మా అమ్మ మా అక్కను బాగా చూస్తుంది, నన్ను సరిగ్గా చూడటం లేదు అని. ఇలా రకరకాలుగా భేదాలు పెట్టుకుని కుటుంబాలు ఉన్నాయి. పైకి మాత్రం కనబడుతున్నారు, మాట్లాడుతున్నారు, ఆనందిస్తున్నట్టుగా నటిస్తుంది లోకం. కానీ నిజమైన ఆనందం ఎలా పొందుకోవాలి అనేటువంటిది ఈ రోజున బైబిల్ ద్వారా మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబం అంతా ఆనందించారు, ఇంటి వారందరూ ఆనందించారు. యెహోషువ అంటాడు బైబిల్ గ్రంథంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నేను ఒక్కడనే దేవుణ్ణి సేవించను. ఏ పని చేసినా ఇంటి వారందరూ చేస్తున్నారట. దేవాది దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఇంటి వారందరూ కూడా వెళుతున్నారు. దేవుణ్ణి సేవిస్తాం. ఎంతమంది కుటుంబంలో దేవుణ్ణి సేవించేది? యెహోషువ ఏమన్నాడు? మీ సంగతి అయితే నాకు తెలీదు, మీరు ఎవరిని సేవించుకుంటారో నాకు తెలీదు, మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, మీరు ఎటుపోతారో నాకు తెలియదు అని ఆ జనాంగంతో యెహోషువ మాట్లాడుతూ, నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. కొంతమంది ఇళ్లలో బోర్డు పెట్టుకుంటారు కదా, అది ఆ వాక్యాన్ని. బోర్డు అయితే ఉంటుంది, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని. కానీ ఎంతమంది సేవిస్తున్నాం అనేటువంటిది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇంటి వారందరూ కూడా ఆనందాన్ని పొందాలి. కొర్నేలి అని ఒక భక్తుడు ఉన్నాడు, ఇటలీ అనేటువంటి దేశస్థుడు అతడు. ఇటలీ దేశం తెలుసుగా, విన్నారా ఇటలీ దేశాన్ని గురించి? మీరు విన్నారా? ఇటలీ సోనియా గాంధీ గారిది ఆ దేశమే. మన రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ తెలుసుగా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆవిడని. ఆ దేశమే. ఆ ఇటలీ అనేటువంటి ప్రాంతంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఎవరతను? అతని పేరేమిటి? కొర్నేలి. అతడు భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, భయం కలిగిన వాడు, యథార్థపరుడు, భక్తిపరుడు. ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో ఉండే పనివాళ్ళు కూడా భయభక్తులు కలిగినటువంటి వారే. ఇంట్లో ఒకళ్ళు ఒక రకంగా, ఒకళ్ళు ఒక రకంగా లేరు. కొర్నేలి ఇంటి వారందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. ఆ ఇంటి వారందరూ కూడా ఆనందంతోనే ఉన్నారు, సంతోషంతోనే ఉన్నారు, భయంతోనే ఉన్నారు, భక్తితోనే ఉన్నారు, యథార్థతతోనే ఉన్నారు.
కానీ మన గృహాలను ఒకసారి పరిశీలన చేద్దాం. మందిరానికి తండ్రి వెళ్తే భార్య బిడ్డలు వెళ్ళని వాళ్ళు ఉన్నారు. మందిరానికి భార్య వెళితే తండ్రి పిల్లలు మందిరానికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. మందిరానికి పిల్లలు వెళ్తే తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు మందిరానికి వెళితే మందిరానికి వెళ్ళనటువంటి పిల్లలు ఉన్నారు. ఒకరు వెళితే ఒకరు వెళ్ళరు. ఒకరికి ఆనందం ఉంటుంది, ఒకరికి దుఃఖం ఉంటుంది. ఇలా రకరకాలుగా మన కుటుంబాలు చాలా మనకు కనబడుతూ ఉంటాయి. కానీ మనం ఎలా ఉండాలి? మన ఇంటి వారందరితో కలిసి మనం ఆనందించే వారిగా ఉండాలి అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. ఒక మాట చూపిస్తాను, చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం. కొంచెం సౌండ్ ఏమన్నా పెట్టాలని అరవాల్సి వస్తుంది. లూకా సువార్త 8వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చూద్దాం. ఇంటి దగ్గర లేకుండా ఎక్కడో ఉన్నాడు ఒక అతను. చూద్దాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అసలు ఇతనికి ఇంట్లో ఉండే అవకాశమే లేకుండా పోయింది. ఇక ఇంటికి ఆనందం ఎక్కడ వస్తుంది? నివాసం ఉంటారు కొంతమంది. ఎక్కడ ఉండాలి నివాసం? ఇంట్లో నివాసం ఉండాలి. ఇంట్లో ఉండాలి. వీడు ఇంట్లో ఉండడట. ఎక్కడ ఉంటాడు మరి? సమాధుల్లోనే నివాసం ఉంటాడు. ఎంతకాలం నుంచి? బహుకాలము నుండి సమాధులలోనే నివాసం చేస్తున్నాడు వీడు. ఎందుకని సమాధుల్లో నివాసం చేస్తున్నాడు? సమాధుల్లో ఆనందం ఉంటుందా అమ్మ? సమాధుల్లో ఆనందం ఉంటుందా? భయం ఉంటుందా? సమాధుల దగ్గరికి వెళ్ళంగానే భలే ఉందండి, ఆహ్లాదకరంగా ఉంది, చాలా హాయిగా ఉంది, పడుకోవడానికి తెత్తిన దెబ్బలాగా ఉంది, దాని మీద పడుకుంటే నిద్ర వస్తుందని ఎవడన్నా అనుకుంటాడా? సమాధుల్లో భయం ఉంటుంది, ఆనందము ఆహ్లాదకరము ఉండదు. కానీ వీడు ఎక్కడున్నాడు? సమాధులలోనే బహుకాలము నుండి. ఎందుకని? అతనికి ఏం పట్టింది? దయ్యాలు పట్టే. దయ్యం పట్టినోడు ఇంట్లో ఆనందం ఉండదు. ఏముంటుంది మరి? ఆనందానికి ఆపోజిట్ ఏమిటి? దుఃఖం, బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్య, ఏదైనా చెప్పుకోవచ్చు. మనము సమస్యలతో ఉండడానికి, ఇంట్లో సమాధానం లేకపోవడానికి, ఇంట్లో ఆనందం కరువైపోవడానికి కారణం ఏమిటి అంటే దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు. కొంతమంది దయ్యాలు పట్టి ఉంటారు. కొంతమందికి ఇంట్లో ఉండరు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఊరెమ్మటే తిరుగుతుంటారు, రోడ్లెమ్మటే తిరుగుతుంటారు. ఇంటికి ఒక పట్టున రారు. ఎక్కడికి వెళ్ళారు అని మనం ఎంక్వైరీలు చేయవలసినటువంటి అవసరం వస్తుంది. కారణం ఏంటంటే దయ్యం పట్టిన వాళ్ళు ఇంటి పట్టున ఉండరు. ఇక ఆ ఇంటికి ఆనందం ఉంటుందమ్మా? ఉండదు. మరి ఎక్కడ ఉంటారు వీళ్ళు? సామెతల గ్రంథం మనం చూసాం, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఒక అమ్మాయిని గురించి రాయబడింది. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదములు దాని ఎంట నిలువవు. చాలు. బొబ్బలు పెడుతుందట, స్వేచ్ఛగా తిరుగుతుందట, దాని పాదములు దాని ఎంట ఉంటాయి. ఆ ఇంట్లో దాని ఎంట నిలువవు. మరి ఎక్కడ నిలుస్తాయి? చదవండి. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. చాలు. ఎక్కడ ఉంటుందట? ఒకప్పుడేమో ఇంటి ఎదుట. అంతేనమ్మా? ఇంటి ఎదుట ఉండటం ఏంటి? ఇంట్లో ఉండాలి. కానీ ఇంటి ఎదుట ఉండటం అంటే ఏంటి? ఇంటి బయట గుమ్మంలో కూర్చోవటమే ఇల్లు లేనట్టు. అటు వాళ్ళని చూసి బాబాయ్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, ఇటు వచ్చి ఏమ్మా చిన్నమ్మ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, కొంపలేదా, ఇల్లు లేదా? ఉందే, కానీ ఇంటి బయటే. ఎప్పుడు కూడా ఇంటి బయట కుర్చీ వేసి కూర్చొని చక్కగా గుమ్మంలో అటు వాళ్ళని పలకరించా, ఇటు వాళ్ళని పలకరించా, ఇంట్లో కూర్చోదు.
ఇంట్లో కూర్చోకుండా ఇంట్లో కాలు నిలవంది ఎవరికే? దెయ్యం పట్టిన వాళ్ళకే. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇంట్లో కుదురుగా కూర్చోకుండా కాసేపు ఇంటి బయట, కాసేపు సంత వీధుల్లో షాపింగ్కి వెళ్దామంటే వెళ్దాం అనుకోవటం. ఇక్కడ ఇక్కడ చూడటం, ఈ డ్రెస్ ఇక్కడ బాగాలేదంటాం, అక్కడ చూడటం అక్కడ డ్రెస్ బాగాలేదు, అక్కడ చూడటం అక్కడ డ్రెస్ ఏలూరు అయితే ఏ క్లాస్ ఉంటుంది అంటాం. ఏలూరు అంతా తిరిగినా దొరకవు. విజయవాడ అయితే వచ్చాం గట్టాక వెళ్దామా అంటే ఇక తిరుగుడు. ఇక ఆనందం ఎక్కడ ఉంటుంది ఆ ఇంట్లో ఎందుకు ఉండలేదు ఆవిడ అంటే ఏం పట్టిందట? దయ్యాలు పట్టినోడు ఇంట్లో ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు మరి? సమాధులలోనే వాసము చేయువాడు. వాసము అంటే కోతారు చూడు, ఇంతలాగా వాసం ఒకటే దూలం. అదే వాసం అంటే తెలుసా? వాసం అంటే తెలుసా అంటే అంత రోసం అవుతుంది. వాసం అంటే తెలుసా? తెలిస్తే తెలుసు అన్నాడు, లేదా తెలియదు అన్నాడు. ఆ రోసంగా ఇటు చూస్తేట మాకు వాసం కూడా తెలవదా అని రోసంగా చూస్తేట మాకు తెలుసు అనేట మెడకాయ జాపుతారు కొంతమంది. సరే, మొత్తం మీద వాసము అంటే నివాసం. ఇంట్లో వాడు వాసము చేయవాడు కాడు. మరి ఎక్కడ వాసం చేస్తాడు? సమాధులలోనే వాసం చేస్తాడు. వాడు ఏమైనా బట్టలు కట్టుకుంటాడా? బట్టలు కట్టుకోడు. దెయ్యం పట్టిన వాళ్ళు బట్టలు కట్టుకోరు. చూడండి, 5-6 వేల రూపాయలు పెట్టి ప్యాంటు కొంటాడు, చిరిగిపోయింది కొంటాడు. వాడికి ఏం పట్టింది? ఇంకా ఆనందం ఎక్కడ ఉంటుంది? సమాధుల్లో ఉండబడికి. అట్లాగే 5-6 వేల రూపాయలు పెట్టి ఒక ప్యాంటు సొక్కా కొంటాడు, ఎక్కడికక్కడ చిరిగిపోయి పేలికలు ఎలాడుతుంటాయి. మీరు చూడండి, బాగా డబ్బులు ఎక్కువ వచ్చిన వాళ్ళు బట్టలు సరిగ్గా కట్టుకోరు, చిరిగిపోయినవి దొడుక్కొని తిరుగుతుంటారు. ఒకవేళ ఏమైనా తక్కువ రేట్ ఏమనుకుంటున్నారు? మళ్ళీ మహారేటు. ఫోన్లో చూశాను, ఎక్కడికక్కడ పేలికలు ఏలాడుతున్నాయి. ఒక అమ్మాయి ప్యాంట్ వేసుకుని తిరుగుతుంది. మరి ఎందుకు వేసుకుందో ఆ ప్యాంట్ అర్థం కావట్లేదు. ప్యాంట్ వేసుకుని ఇంట్లో కూర్చుంది అనుకుంటారా? పెద్ద ఏదో మీటింగ్ ఏదో ఏర్పాటు చేశారా, మీటింగ్కి పిలిచారు ఆవిడని. చిరిగిపోయిన కూడలు వేసుకొని వచ్చింది ఆవిడ. కనీసం తలకాయన దూకుందనుకున్నారు ఆవిడ? తల కూడా దూకోలేదు. ఒకవేళ అమ్మలేదేమనుకుంటున్నాను నేను. వాళ్ళ అమ్మన్నట్టయితే కాస్త భయం చెప్పేది. పనికి మళ్ళిందానా ఆ బట్టలు ఏంటి, ఆ జుట్టు ఏంటని కాస్త నెత్తి కొబ్బరి నూనె తగిలించి, అంతేనమ్మా, చక్కగా తలదూవి ఒక జడేసి మంచిగా చీర కట్టేది, లేకపోతే గబున వేసేది. ఈ దెయ్యం పట్టిన దానికి అమ్మా బాబులతో పని లేదు, ఇంటితో పని లేదు. ఆ ఇంటికి ఆనందం ఉండదు. డబ్బులు బాగానే సంపాదిస్తుంది. మళ్ళీ ఈ దెయ్యం పట్టిన రకాలంతా ఏం చేస్తారు? డబ్బులు బాగానే సంపాదించుకొస్తుంటారు. సరైన బట్టలు లేవట. ఈ దెయ్యాలు పట్టినోడు సమాధుల్లో ఉన్నవాడు ఏం ధరించట్లేదు? వాడికి బట్టలు లేవు. తర్వాత వాడు నివాసం సమాధుల్లోని, కానీ ఎంట ఉండువాడు కాదు. ఎందుకని ఇంట్లో ఉండలేదు అంటే, ఇంట్లో ఉండలేదంటే వాడికి పట్టింది ఏంటి? దయ్యం. కానీ ఇంట్లో ఉండాలి. ఇంటి వారందరికీ ఏం రావాలి? ఆనందం రావాలి. ఆనందం ఉండాలి ఇంట్లో ఆనందం లేదు, కానీ వీధిలో ఆనందం ఉందంటే అది సరైనటువంటి ఆనందం కాదు. కాబట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఆనందంతో మన కుటుంబాలు ఉండాలి. ఒక మాట చూపిస్తున్నాను, చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం. కొన్ని ఇంట్లోనే ఉంటే కొన్ని దెయ్యాలు, సమాధుల్లో కాదు, ఇంట్లోనే ఉంటే కొన్ని దెయ్యాలు. అవి ఎలా ఉంటాయో చూద్దాం. 24వ వాక్యం నుంచి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదను అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళిపోయి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. ఎందులో ప్రవేశిస్తాయి అవి? ఆ ఇంట్లోకి, అంటే గృహప్రవేశం చేస్తాయి. ఏంటి అవి గృహప్రవేశం చేసేది? అపవిత్రాత్మలు మొత్తం ఎన్ని? 8. మరి ముందు వచ్చి చూసి వెళ్ళిన దాన్ని లెక్కయిరా. 8 కలిపి
అంటే అష్టదిక్పాలకులు అన్నమాట. మన వాస్తు అంటామే, అవి ఇంటిలో ప్రవేశించి అబ్బా అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే ఏమవుతుంది? చెడ్డదవుతోంది అన్నాడు. ఇల్లు అంటే ఒక మనుషుడే. అంతకుముందు ఆ ఇంట్లోనే ఉంది ఆ దెయ్యం. అయితే వదలగొట్టేపాటికి బయటికి పోయింది. బయటకు పోయేసరికి ఇల్లు ఖాళీగా ఉంది. తర్వాత అడు తిరుగుతుందంట, ఇటు తిరుగుతుందంట, అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎంతసేపు బయట తిరుగుద్ది దెయ్యమైనా? ఇంటికి రావాలిగా. సరే విశ్రాంతి దొరకలేదు. నీళ్లు లేని చోట్లలో తిరిగి తిరిగి ఆగు ఒకసారి వదిలిపెట్టేసి నీళ్ళు ఎట్టుందో చూద్దామని వచ్చి చూసేసరికి ఆ ఇంట్లో ఎవరూ లేరంట. ఖాళీగా ఉంది ఆ ఇల్లు. ఇంట్లో ఎవరూ లేరు. దయ్యం వచ్చేసింది, అపవిత్రాత్మ వచ్చేసింది, చూసింది. ఆ గదిలోకి వెళ్ళింది, ఎవరో లేరు. ఈ గదిలోకి వెళ్ళింది, ఎవరో లేరు. వంటగదిలో ఏమైనా ఉన్నారేమో చూస్తే వంటగదిలో లేరు. హాల్లో చూస్తే లేరు. వంటగదిలో లేరు, బయట పెంట గదిలో లేరు. అసలు ఇంట్లోనే ఎవరో లేరు. మరి ఎలా ఉంది ఇల్లు? మళ్ళీ చక్క ఊడ్చి అమర్చి అన్నాడు. శుభ్రంగా ఊడ్చుంది. చిక్రొక్కరిగా ఉందా? లేదు. చిక్రొక్కరు అవ్వాలంటే దెయ్యాలు ఉంటేనే చిక్రొక్కరిగా ఉంటుంది. దెయ్యమే లేదు. అందుకని ఊడ్చి అమర్చి అంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పేర్చి చక్కగా నీట్గా ఉన్నాయి అన్నమాట. బట్టలు నీడిసి ఒక కుర్చీలు ఎంత ఎత్తినా ఇలా ఎక్కడెక్కడ మడత పెట్టి ఉన్నాయి కదా. నీట్గా ఉంది ఇల్లు. అమ్మాయా బాగుంది అని ఉండిపోయిందా? లేదు 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 నేను ఒక్కదాన్నే ఉంటే ఎట్లా కుదిరిద్ది అని వెళ్ళిపోయి ఇదే చెడ్డదే. అక్కడ ఏమన్నాడు? తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను ఎండబెట్టుకొని వచ్చిందంట. రండి రండి అక్కడికి ఇల్లు ఉంది, భలే ఉంది, ఇదివరకు నేను ఉండదేలే, ఇప్పుడు ఖాళీగా ఉంది, రండి అని ఎండబెట్టుకొని వచ్చిందట. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైంది? ఇదివరకటి కంటే ఇంకా దరిద్రంగా తయారైపోయింది. కాబట్టి కొన్ని ఇళ్లలో దెయ్యాలు ఉంటాయి. భార్య రూపంలోనే తిరుగుతుంటుంది దెయ్యం. అది కనిపెట్టలేరు కొంతమంది. దెయ్యాలు ఎక్కడో ఉండవు, భార్యలాగా తిరుగుతుంటే ఇంట్లోనే, భర్తలాగానే తిరుగుతుంటాయి ఇంట్లోనే దెయ్యాలే, పిల్లల్లాగా తిరుగుతుంటే దెయ్యాలు. అర్థమవుతుందా? కాబట్టి ఈ దెయ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సమాధానం ఉండదు, అక్కడ శుభ్రం ఉండదు, అక్కడ ఆనందం ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు. ఎప్పుడూ గొడవలే, ఎప్పుడూ తగలాటాలే, ఎప్పుడూ పోట్లాటలే. బిడ్డ అన్నం పెట్టు అంటాడు, ఆడు ఇష్టం వచ్చినప్పుడు తిని పోతుంటాడు ఆడు. ఆ తర్వాత ఆడు తిన్నది మా తల్లి కడిగి అక్కడ పెట్టి అమ్మ అని అటు కూర్చుంటుంది, లేపు ఇంకొకటి వస్తాడు పెట్ట అంటాడు. అక్కడ తింటాం, అక్కడ కడగటమే. ఆడు తిన్న తర్వాత పళ్ళెం చుట్టూ ఎట్టుంటుంది అనుకున్నారు? ఇదివరకు తిరగడలో కందులేసి ఇక్కడ తిప్పోవాళ్ళు. తెలుసమ్మా తిరగలంటే? తెలుసా? తిరగలి. కందులు ఇసురితే చుట్టూరు అవి బద్దలై పడుతుండే. పళ్ళెం చుట్టూరు అట్టుంటాయి దెయ్యాలు ఉన్నాయి. వీళ్ళు అట్టే ఉంటాయి. కుర్చీలో కూర్చొని తింటాడు, ప్లేట్ కింద పెట్టి ఎంత ఎత్తు నుంచి కడుగుతాడు చెయ్యి, ఆ ప్లేట్లో పడి నీళ్లు చుట్టూరు అలా చెమ్మాలన్నమాట. ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొన్ని ఇట్లా నీళ్లు అట్లా లెగిస్తే చూడు, అట్లా లేచి అట్లా అవుతాయి. అంత బాగుంటుంది ఇల్లు. ఎందుకనే? దయ్యాలు బట్టి ఉండ ఇల్లు అది. కాబట్టి కుదురుండదు. ఆ ఇంట్లో ఉండే దెయ్యాలు అనమాట. తినటం కుదురుండదు, చేతులు కడుక్కోవటం కుదురుండదు, ఎక్కడ బట్టలు అక్కడ వారేయటం. తండ్రి ఇంకోసారి వస్తాడు, ఆడు ఊక్కుంటూ వస్తుంటాడు, మళ్ళీ అప్పుడు అన్నం పెట్టాలి. భోజనం ఎక్కడ పెడితే ఎక్కడ కలుపుతుంటాడు. ఎవడరా నా పళ్ళెం తీసింది అంటుంటాడు. అది ఇక్కడ ఎదురుగానే ఉంది, పక్కన చేయం పెడితే ఎక్కడ దొరుకుతుంది అది? అర్థమైందా? ఇదొక రకమైన దెయ్యం. భార్యకేమో చీరల దెయ్యం. బీరువా ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ తీసినామంటే దడేలు అని ఒక 20-30 చీరల మీద పడిపోవాలి. ఎందుకని బట్టలు అదొక దెయ్యం. అందుకని భార్య రూపంలోనే దెయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పాను. భర్త రూపంలో తిరుగుతుంటే దెయ్యాలు. ఏది కట్టుకోవాలో తెలియదు. ఏమండి ఏది కట్టుకోను? ఇన్నుంటే అట్టే ఉంటుంది తగలాటం. అంతేనండి. ఏది కట్టుకోమంటారండి? ఏది కట్టుకోను? ఏదో ఒకటి కట్టుకోను. ఏదో ఒకటి అంటే ఇది కట్టుకోనా? బాగానే ఉందిలే కట్టుకో అంటే ఇది వద్దులే. మరి ఇది వద్దులే అన్నదాన్ని ఇది కట్టుకోనా అని ఎందుకు అడిగావు? అదొక దెయ్యం. కాబట్టి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ అన్నాడు. అందుకే ఎన్ని కావాలో వస్త్రాలు అన్నీ ఉండాలి. ఇదివరకు దండ మీద ఒకటి ఉండేదట,
ఒంటి మీద ఒకటి ఉండేది అండదు. ఇంక ఇది కట్టుకొని నన్ను అడగడానికి అవకాశం ఉందా? మరి ఇప్పుడు ఇవాళ అలా కాదు, శాపంతా మన ఇంట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇవ్వటం అన్న ప్రాణం ఒప్పుద్దా? అబ్బో ఇది 2 సార్లే కట్టా, అప్పుడే ఇదే ఇవ్వను అంటాం. అంటే ఇది ఇంట్లో ఉండే దెయ్యాలు, కొన్నేమో రోడ్ల వెంబడి తిరిగే దెయ్యాలు, ఆ గుమ్మలో కూర్చునే దెయ్యాలు అనమాట, వెళ్ళిపోయి వాళ్ళని పలకరీయటం. ఆ తర్వాత ఊరంతా తిరిగి వస్తుందట. ఇది ఒక రకమైన దెయ్యం అయితే, ఇది ఇంట్లోనే ఉండే దెయ్యాలు ఇవి, ఎక్కడికి పోకుండా. కాబట్టి ఇక ఇంటికి ఆనందం ఎక్కడ ఉంటుంది, ఇంటికి సమాధానం ఎక్కడ ఉంటుంది? భర్త సంపాదించుకొచ్చి జీతం తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు, 1 తారీఖున వచ్చిన తర్వాత జీతం ఉంటే 5వ తారీఖే గోల్మాల్, ఇక లేదు. మళ్ళీ ఇక లేదు, అక్కడ తెచ్చాను అక్కడ కట్టాలి, ఇక్కడ తెచ్చాను ఇక్కడ కట్టాలి, వాడు అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి, అది వారాలు కూడా ఉన్నాడు, వాయిదాగాడు ఉన్నాడు, ఎక్కడ అయిపోద్ది. ఇక ఆనందం ఎక్కడ ఉంటుంది? జీతం వస్తుంది అని ఎదురు చూస్తుంటాం జీతం కోసం ఆనందంగా. అది చేతిలో పడ్డాక మరమరాలు శనగపప్పులు 5వ తారీఖు ఏముండదు. ఒకళ్ళు 5వ తారీఖు వస్తే 10వ తారీఖు ఏది ఉండదు. ఇంక ఆనందం ఉంటుందా ఇంట్లో? ఆనందం ఉండదు. రాబోయేటువంటి దానికి కూడా ముందే అప్పు చేసి కూర్చుంటే ఆనందం ఎక్కడ ఉంటుందండి? ఉంటుందా? ఉండదు. మరి ఆనందం వచ్చిందంట జైలధికారి ఇంటికి అంటే జీతం ఏమైనా గట్టుకొచ్చి ఉంటుందా? ప్రమోషన్ ఏమన్నా పెరుగుంటుందా? ఎందుకు వచ్చి ఉంటుంది ఆయన ఇంటికి ఆనందం? ఈ రోజున మనం తెలుసుకుందాం. ఈ వచ్చిన ఆనందం జీతం పెరిగితే వచ్చింది కాదు. ఈ వచ్చిన ఆనందం ఈయన్ని ఇంకొక స్టెప్ పైకి లేపి ఈయన్ని సన్మానిస్తే వచ్చిన ఆనందం కాదు. ఇతనికే కాదు, ఎవరికి వచ్చింది ఆనందం? ఇంటి వారందరికీ ఆనందం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని జైలధికారి ఇంటికి ఆనందం వచ్చింది? చూద్దాం బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుదాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. చాలు. ఇక్కడ జైలధికారి ఇద్దరు దైవజనులను అడుగుతున్న ప్రశ్న. నా వైపు చూడండి. ఒక జైలు అధికారి ఇద్దరు దైవ సేవకులను అడుగుతున్న ప్రశ్న ఇది. ఆ ఇద్దరు దైవ సేవకులను వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగాడు అని మనం చదివాం. ఈ ఇద్దరు దైవజనులు ఎవరు? వారిని ఎందుకు ఈ మాట ఇతను అడిగాడు చెబుతాను. పౌలు శీల అనేటువంటి దైవజనులు ఓ రోజున వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. గవిని వెలుపలికి వెళ్ళి సముద్రపు తీరాన వాక్యం చెబుతుంటే కొంతమంది స్త్రీలు కూర్చొని ఉన్నారు. ఆ వాక్యం చెబుతున్నప్పుడు వారిలో లూదియా అంటే లిడియమ్మ అనేటువంటి ఆవిడ, లూదియా అనేటువంటి ఒక అమ్మాయి వాక్యం వింటుందట. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. కాబట్టి పౌలు చెబుతున్న మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆ మాటలు లోపలికి ప్రవేశించాయి. ఆమె రక్షణ పొందింది. తర్వాత అందే, అయ్యా మరి మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. సరే అన్నారు. వీళ్ళు ప్రార్థన చేయడానికని వెళుతున్నారు. దైవజనుడు ఇతను పౌలు శీల ఇద్దరు కలిసి వెళుతున్నారు. వారు రోజు అదే దారిని వెళ్ళి వస్తుంటే ఒక ఆవిడ ఒక ఇంట్లో ఏం చేస్తుందంటే, ఈ పౌలు శీలను చూసి రోజు, ఇదిగో వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు రక్షణ మార్గాన్ని మీకు బోధ చేస్తారు అని చెబుతుంది. దెయ్యం పట్టింది ఆవిడికి. అయితే పౌలు ఏం చేశాడంటే ఒక రోజున ఆగి ఆమెలో ఉన్న దయ్యాన్ని, అయ్ దయ్యమా పో బయటికి అన్నాడు. ఆ దయ్యం పేరేంటి? దయ్యం పేరు తెలుసుగా, దయ్యానికి కూడా పేర్లు ఉంటాయి. ఆ పేరేమిటి? సరే నేనే చెబుతాను, చేసేదేముంది. ఆ దయ్యం పేరు పుతోను అను దయ్యము అని బైబిల్లో ఉంది. మరి ఆ దయ్యం పేరు కూడా తెలవకపోతే ఎట్లా? దయ్యంకి ఒక పేరు ఉంది కదా. పుతోను అనే దయ్యం వెళ్ళిపోయింది. ఈ దయ్యం బట్టి ఆవిడేం చేస్తుందంటే, ఇక్కడ కూర్చొని అంటుంది. వీళ్ళని వచ్చి, అమ్మ మరి మా ఇంట్లో వస్తువు అక్కడ పోయింది, ఎవరు తీసారు తెలవట్లేదు, నీ పక్కింటోడు తీసాడరా అని చెప్పేసరికి అక్కడ కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్తే నిజంగానే ఆ పక్కింటోడు తీసాడు. ఇప్పుడు ఇట్లా చెప్తుంటే ఏమవుతుంది? తన యజమానులకి లాభం వస్తుందట. అమ్మ గేదెలు పోయినాయి అమ్మ,
మరి ఎక్కడ దొరుకుతాయి అంటే గేదెల ఉత్తరంగా పోయినాయిరా, అక్కడ పక్కన కట్టేసి ఉంటారు, అది అటు ఉండరు, అది అటు కనపడుతున్నాయి అని చెబుతుంది. ఆ డబ్బులు ఏదో ఎక్కడేసి వెళ్ళేసరికి నిజంగా ఎటు కూడా దొరుకుతాయిగా. దొరికినాయి అమ్మ, ఎటు దొరికినాయి, అటే దొరికినాయా, దొరికినాయి. ఈ రకంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది యజమానులకి. ఇది దయ్యం బట్టి. దయ్యానికి కూడా తెలుసా? దయ్యానికి తెలవదా? పలానా చోట ఉండే వెళ్ళరంటే ఖచ్చితంగా అక్కడే ఉంటే. అంటే ఈ చెప్పుతున్న వాళ్ళంతా దేవుడు చెబితే చెప్పారు అనుకునేవాళ్ళు, దయ్యాలు కూడా చెప్తాయి. అది గుర్తుంచుకోండి. దయ్యం చెప్పిందా దేవుడు చెప్పాడని మనకెట గుర్తు? సందర్భం వచ్చింది కాబట్టి. దేవుడే ఈ వ్యక్తితో మాట్లాడించి అది జరిపించాడు అనడానికి రుజువు ఏంటంటే, ఈ వ్యక్తి జీవితాన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఈ వ్యక్తి ప్రవర్తనను బట్టి మనం చెప్పొచ్చు, ఈ వ్యక్తికి ఉన్న భయభక్తులను బట్టి చెప్పొచ్చు. దేవుల్లో ఉన్న వ్యక్తి కనుక దేవుడు మాట్లాడాడు. దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు అనుకో, అయినా చెబుతుంటే దెయ్యం బట్టి చెప్పేస్తుందని మనం అప్పుడు గుర్తుపట్టాలి. అలా దెయ్యాన్ని వదలగొట్టేశాడు. ఇక లాభం వస్తుందా? లాభం పోతే యజమానులు ఏం చేశారంటే కేసు పెట్టారు పౌలుశీల మీద. వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయి ఈ పౌలుని శీలని బెత్తాలతో కొట్టేశారు. శరీరం అంతా వాతలు తేలిపోయేటట్టు కొట్టారు, చొక్కా తీసి చెరసాల్లో పడేశారు. వీళ్ళని కాళ్ళకి చేతులకు బొండలు బిగించారు. ఏం చేశారు? అయ్యా ఎదరకరండి. కాళ్ళకు చేతులకు ఏం బిగించారు? బొండ వేసి బిగించారా? బోండా వేసి బిగించారా? కొంతమందికి గట్టిగా బోండాలు వేసి బిగిస్తారు, కొంతమంది కాదు అంటానికి వీలు లేదు. ఏమేసి బిగించారు? ముందు హోటల్కి తీసుకెళ్ళి బోండాలు వేసి బిగించారు కాబట్టి ఇప్పుడు అడిగిన మాటనేక కాదంటానికి వీలు లేదు. అట్లా వీరిని బొండ వేసి బిగించారట. అంటే కాళ్ళు చేతులు కట్టేశారు, పౌలుశీలను కొట్టారు, ఒళ్ళంతా పగిలిపోయింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారట, చెరసాల్లో ఉండి మధ్యరాత్రి వేళ పౌలుశీల నిద్రపోవుచుండగా, అంతేనా అమ్మ? ఏం చేస్తున్నారు? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మంచి ఆరోగ్యం ఉంది, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మధ్యరాత్రి వేళ మనం ఏం చేస్తుంటాం? హాయిగా నిద్రపోతుంటాం. మధ్యరాత్రి వేళ అయినా ఏ వేళ అయినా సరే సమయం దొరికితే నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. దారింత వారు చూసుకొని నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు, నడుచుకుంటా. ఇల్లు కుట్టుకుంటారా? తాటేకం తీయటం లేట్ అయితే నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. మీ తాతే అంటే మీ అమ్మగారు వాళ్ళ తాత తాటేకలు అందించడం కొంచెం లేట్ అయ్యేసరికి నిద్రపోయి అక్కడ నుంచి సారి 2 ఏళ్ళ సందులో పడ్డాడు. అంటే ఆయనకి ఏంటంటే నిద్రపోయే అలవాటు. కాబట్టి ఇప్పుడు పౌలు శీల మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? నిద్రపోవుచుండగా అనలేదు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట, కీర్తనలు పాడుతున్నారు. ఎప్పుడు? కొట్టినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, మధ్యరాత్రి వేళ. ఎక్కడుండి? ఇంట్లో ఉండా, చెరసాలలో ఉండి పాటలు పాడుతున్నారట. అయితే మిగిలిన ఖైదీలంతా వింటున్నారు. ఏంట్రా వీళ్ళకి ఇంత ఆనందం ఎక్కడదే, ఇంత సంతోషం ఎక్కడదే? ఆనందం సంతోషం ఎప్పుడు? గౌరవంగా ఇంటికి పిలిచి సోఫాలో కూర్చోబెట్టి డ్రింక్ ఇచ్చి ఇలా బిర్యానీ ఏర్పాటు చేస్తున్నారు అనుకో, అప్పుడు కొంచెం ఆనందం, మామూలు ఆనందం కాదు అప్పుడు కదా. మరి ఇక్కడ వీళ్ళకేం ఏర్పాటు చేశారు? కాళ్ళు చేతులు కట్టేసి బెత్తం తీసుకొని కొట్టి ఒళ్ళంతా పగలగొట్టి చెరసాల్లో ఉంచారు అన్నమాట. అప్పుడు పాడుతున్నారు. అంటే వీళ్ళకేముంది? ఆనందం ఉంది. పౌలుశీలకి ఏముంది? ఆనందం. కొట్టినా కానీ ఆనందమేనా? కొట్టిన ఆనందమే. అది ఎక్కడ ఆనందం అండి? అదొక రకమైన ఆనందం. కావలసింది అదే. తిట్టినా ఆనందమే, కొట్టినా ఆనందమే, చెరసాల్లో వేసినా ఆనందమే. కాసేపటికి చంపేస్తారనగా ఆనందంగా చచ్చిపోతూ ఉంటున్నారు. అది ఆనందం అంటే. కానీ మనం పొందుకునే ఆనందం ఎలా ఉండాలని కోరుకుంటాం? మనం పొందుకునే ఆనందం రావాల్సినట్లు ఒక 10 రూపాయలు తగ్గిందంటే ఆనందం కాదు, అరవటమే జరుగుద్ది. అంటే మనం అనుకునే ఆనందానికి వాళ్ళు పొందుకునే ఆనందానికి చాలా తేడా కనపడుతుంది. అయితే వీళ్ళు పాడుతూ ఉండగా మధ్యరాత్రి వేళ ఏం జరిగిందంటే అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు అదిరాయట, తలుపులన్నీ తెరుచుకున్నాయట, బంధకాలు ఊడిపడ్డాయి. కాళ్ళు చేతులు కట్టిన బంధకాలు ఊడిపోయినాయి. భూకంపం వస్తే చేతులు కొన్న గొలుసులు ఉండటం ఏంటి?
తలుపులు తెరుచుకున్నాయట. పునాదులు ఏమయ్యాయి? పునాదులు ఏమైపోయాయి? అదిరిన పునాదులు అని పెట్టామో మనం ఒకసారి టైటిల్. అదిరిపోయినాయా పునాదులు? అదిరిపోవటం కాదు, బెదిరిపోయినాయి కొన్ని పునాదులు. అదిరిన పునాదులు అని ఏంటి టైటిల్? ఇప్పుడు ఎవడు అదరాలంట? మేము అదరాలా? మేము అదురుతామా అన్నావు. చాలామంది అన్నారు మేము అదురుతామా అన్నారు. చెరసాల పునాదులు అది అదిరాయి అంటే చెరసాల ఒకటి ఉంది, దాని పునాదులు అదిరినాయి అని కూడా తెలవదు. కాబట్టి చెరసాల పునాదులు అదిరిపోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. తలుపులు తెరుచుకున్నాక ఖైదీలు ఉంటారా? దొంగలు ఉంటారండి? పారిపోయారు అనుకున్నాడు జైలు అధికారి. అప్పుడు వచ్చాడు, చూసి ఇంకేముంది అంతా పారిపోయారు అని ఒక కత్తి తీసుకొని తను తానే చంపుకోపోయాడు. ఇక రేపైనా నన్ను చంపుతారు కదా, వాళ్ళందరూ పారిపోయిన తర్వాత బతికుండి నేను ఉపయోగం ఏముంది అనుకొని తను కత్తితో పొడుచుకోపోయాడు. అప్పుడు పౌలు అన్నాడు, అయ్యా వద్దు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము బతికే ఉన్నాం, మేము చచ్చిపోవాలా, మేము పారిపోవాలా, మేమంతా ఇక్కడే ఉన్నాం, నువ్వే హాని చేసుకోవద్దు అన్నాడు పౌలు. అప్పుడు దీపం తెమ్మని చెప్పి దీపాన్ని తీసుకొచ్చి లోపలికి వచ్చి మొత్తం చూశాడు, అందరూ ఉండారు. అప్పుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అర్థమైపోయింది సీను ఎవరికే? జైలు అధికారికి. సీన్ అర్థమైపోయింది. అరే చెరసాల పునాదులు అదిరాయి, ఎక్కడా లేదు, ఇక్కడే వచ్చింది భూకంపం కూడా. 2 తలుపులు తెరుచుకునే బంధకాలు ఊడిపోయాయి. అంతకుముందు వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, దేవునికి స్తోత్రాలు చెబుతున్నారు. కాబట్టి వీళ్ళు దేవుని బిడ్డలు అని వీళ్ళకి అర్థమయ్యి వారిని వెలుపుకి తీసుకొచ్చి అప్పుడు అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని అడిగాడు జైలు అధికారి. జైలు అధికారి ఇంటికి ఆనందం రావడానికి మొదటి కారణం ఏమిటంటే రక్షణ పొందటానికి నేను ఏం చేయాలి అని అడిగాడు ఆయన. అందుకప్పుడు వాళ్ళు ఏం చెబితే అదే చేస్తాడు. రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడగలే. రక్షణ అన్న మాటకు పాప విముక్తి అని అర్థం. రక్షణ అంటే ఏమిటి? ఏమంటే వెంకయ్య గారు, రక్షణ అంటే అర్థం ఏమిటి? పాప విముక్తి అని అర్థం. విముక్తి అంటే విడుదల, విడిపించబడటం అని అర్థం. ఇప్పుడు చెరసాలలో నుంచి ఒక వ్యక్తిని విడుదల చేయడం. దేని నుంచి విడుదల? చెరసాల నుంచి విడుదల, జైలు నుంచి విడుదల, అలాగే పాపము నుంచి విడుదల. ఆ పాపం నుంచి విడిపించబడడానికి నేనేం చేయాలి అంటే అతడు నేను పాపిని అని గుర్తుపట్టాడు. అంటే నాకు రక్షణ లేదని గుర్తుపట్టాడు. చెరసాల బయటే నేను ఉంటున్నాను, నా ఉద్యోగం జైలు అధికారినే, కానీ చెరసాల కంటే భయంకరంగా నేను బంధించబడ్డాను. ఆ భయంకరమైనటువంటి బంధకం ఏమిటి? పాపం. నేను పాపంలోనే బంధించబడ్డాను అని గుర్తుపట్టాడు. కాబట్టి ఆయన అడిగాడు, రక్షణ పొందుటకు అంటే పాప విముక్తి పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. పాప విముక్తి ఎవరైతే పొందుతారో వారికి ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు జైల్లోనే ఉన్నావు, ఆ జైల్లోనే వారానికి ఒక రోజున మాంసం కూర పెట్టారనుకో, భయమా ఆనందంగా ఉందని అంటాడా? బయట ఉండాడు పచ్చి పులుసు తిన్నా అసలు ఏది తినకపోయినా బజార్లో ఏమిటైనా తిరుగుతానికి ఇష్టపడతాడు తప్ప, జైల్లో ఉంటే మహా సరదాగా ఉంటుందండి, సంతోషంగా ఉంటుందండి అని ఎవరన్నా అనుకుంటారా? చెరసాల్లో ఎవరు అనుకోరు. అలాగే పాపములో ఉండిపోయాడు ప్రతి మానవుడు, ఇది మనం గుర్తుపట్టాలి. దాని నుంచి విడిపించబడాలి. వాక్యం ఇంటి విడిపించబడం, మందిరానికి వచ్చినంత మాత్రాన్ని విడిపించబడం. మనం ఏం చేయాలి అని దైవజనుణ్ణి అడిగాడు. అది ప్రశ్న. దాంట్లోనే ఉండిపోయామని మనకు అర్థమైంది. ఇది పాపంలోనే మనం ఉండమని అర్థమైపోయింది. ఎలా? మనం చేసే ప్రతి పని పాపం అని అర్థమైపోయింది. మన చూపు పాపం, మన ఆలోచన పాపం, మన ఉద్దేశం పాపం, మన నడకే పాపం, మన ప్రవర్తనే పాపం, మనం చేసే ప్రతిదీ కూడా పాపం అని తెలిసిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇక అక్కడే ఉండాలి. ఇదే బాగుందని అక్కడ ఉండలేము, ఉండకూడదు. మరేం చేయాలి? దాని నుంచి బయటపడాలంటే నేను ఏం చెయ్యాలి అని అడగాలి. ఈ జైలు అధికారికి, ఆ ఇంటి వారికి ఆనందం రావడానికి ప్రధాన కారణం పాపములో నుంచి బయటపడడానికి మేము ఏం చెయ్యాలి అని అడగగలిగారు. అందుకు వచ్చిందండి వాళ్ళ ఇంటికి రక్షణ.
అడిగి అలాగే కూర్చున్నాడా? అడిగినప్పుడు అవతల వాళ్ళు ఆన్సర్ చెప్తారా? ఏమన్నా చెప్తారా? వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పారు. ఏం ఆన్సర్ చెప్పారు? 31వ వచనం, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించారు. చాలు. బయటకు తీసుకొని వచ్చాడట. రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఇచ్చారు ఆన్సర్. ఏమని? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాడు. ఇప్పుడు ఇతనే కాదు రక్షణ పొందేది, ఇతని అందరా కొందరా? అందరూ అని రాయబడింది. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఎంతమంది అయితే ఉంచుతారో అంతమంది ఏం పొందుతారు? రక్షణ పొందుదురు అన్నాడు. అంటే పాప విముక్తి పొందాలి. ఏ కుటుంబంలోనైనా సరే నిత్య ఆనందము కావాలి, అమితానందం కావాలి అని ఆశపడితే మనం చేయవలసిన పని ఏమిటి? యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త వాళ్ళు విన్నారట, యేసునందు విశ్వాసము ఉంచారట. ఎవరిని నమ్ముకోవాలి రక్షణ పొందాలంటే? యేసు ప్రభువుని నమ్మాలి. పాపం నుంచి విడిపించబడాలంటే ఒక్క యేసు ప్రభువునే నమ్మాలి. ఇక భూమి మీద నువ్వు ఎవడిని నమ్మినా నీకు రక్షణ దొరకదు, పాప విమోచన దొరకదు. ఒక్క యేసు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యం. ఇది గుర్తుపట్టండి. పాపం నుంచి విడిపించగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఆయన ఎవరు? ఒక్క యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు తప్ప ప్రపంచానికి గత్యంతరం లేదు. ఏం లేదు, దిక్కు లేదు. వాడు ఎంతటి వాడైనా, ఏ దేశపు వాడైనా, ఏ రంగులో ఉన్నవాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఎంత సంపాదించిన వాడైనా, భూమి మీద ఎవడైనప్పటికీ మనిషి అనేవాడు పాపంలో ఉన్నాడు. పాపంలో నుంచి బయటపడాలి అంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడే ఆ ఇంటికి రక్షణ వస్తుంది, ఆనందం వస్తుంది. అందుకన్నాడు యేసునందు విశ్వాసం ఉంచుము అన్నాడు. అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించిరి అని రాయబడింది. దేవుని వాక్యం వినే అలవాటు ఆ ఇంటికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందం ఎలా వచ్చింది ఆ ఇంటికి అంటే, ఆ ఇంటి వారు దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు, యేసునందు విశ్వాసము ఉంచేటువంటి వారు. మరి ఇంట్లో అందరూ వాక్యాన్ని వింటున్నారా? అందరూ ఇంటే సంతోషమే. కొందరే ఉన్నారనుకో, ఆ ఇంటికి ఏం రాదు? ఆనందం రాదు, రక్షణ రాదు. ఎవరు వింటే వాళ్ళకే, ఎవరు రక్షించబడితే వాళ్ళకే రక్షణ. లేదులేండి నా కోసం మా ఆయన ప్రార్థన చేస్తాడు, మా ఆయన నెంబర్ 1గా మందిరానికి వెళ్తాడు, మా ఆయన చూసుకుంటాడులేండి అన్నారనుకో, అది కుదరదు. మా ఆవిడ క్రమం తప్పకుండా ఆరాధనకి వెళ్ళొద్దండి, నేను వెళ్ళకపోయినా మా ఆవిడ వెళ్ళొద్దు, నా కోసం ప్రార్థన, మా పిల్లల కోసం ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన చేస్తుందండి మా ఆవిడ. నాకు కూడా వచ్చేస్తుంది, ఆమెను బట్టి రక్షణ అంటే వస్తుందా? రాదు. ఆవిడ పాపాలు ఒప్పుకొని ఆవిడ లైన్లోకి వెళ్ళిందనుక ఆమెకే, నీకు ఉపయోగం ఉండదు. అందుకే యోహాన్ అంటాడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. మన అంటే ఎవరయ్యాలే? నీ పాపాలేదో నేను ఒప్పేసేసుకుంటే యేసయ్య పాపాలను తీయడు. నీ పాపాల కోసం నేనేదో మోకరించి ప్రార్థన చేస్తే నీ పాపాలు తొలగించడు దేవుడు. నేనంటే సహాయం చేయమని అడుగుతా. అప్పుడు అతను రాగలగాలి, యేసునందు విశ్వాసం ఉంచగలగాలి, అతను దేవుని మాటలు విని అప్పుడు రక్షించబడాలి తప్ప అతని పక్షాన నేనేదో చేసేసానంటే కుదరదు. అర్థమవుతుందా? బదులు కుదరదు. అతని బదులు నేను ఇది చెల్లిస్తున్నానులే, అతని బదులు నేను ఇది చేస్తున్నానంటే కుదరదు. మనందరి బదులు ఒక యేసయ్య చెల్లించాడు. ఇక అంతవరకే. నీ బదులు నేను పాపాలు ఒప్పుకుంటే కుదరదు. నీ పాపాలు నువ్వే, నా పాపాలు నేనే ఒప్పుకోవాలి. నేను చేసిన పనికి నీకు రక్షణ రాదు, నేను చేసిన పనికి నీకు స్వర్గం రాదు. నీ పక్షాన నేనేదో చేసినందుకు నీకు ఆనందం రాదు, రక్షణ రాదు. ఓకేనా? అర్థమైంది ఈ మాట? ఇప్పుడు ఉదాహరణకి
నీ పక్షాన నేను 100 మందికి అన్నదానం చేశాను అనుకో, ఇప్పుడు నీ పేరు మీదుగా, లేదా నా పేరు మీదుగా నువ్వు చేసావు అనుకో, నా పేరు మీదుగా నువ్వు చేసావు కాబట్టి నా పాపాలు పోతాయా? అవన్నీ వృధా. నువ్వు స్వర్గానికి వెళ్ళాలని నేను కూర్చొని బోడిగుండు చేయించుకున్నాను అనుకుందాం, నీ పేరు మీదుగా నీ పక్షాన నేను బోడిగుండు చేయించాను అనుకో, కుదురుద్దా? కుదరదు అని అర్థం. మన పాపములు మనము ఒప్పుకోవాలి అన్నాడు. అందుకే ఒప్పుకుంటే ఏమవుద్ది? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను ఏం చేస్తాడు? క్షమించి అనరా గట్టిగా. ఎందుకని నీరసంగా ఉన్నారు? మంచు వల్ల. మంచు పోయి మెల్లగా ఎండ అవుతుంది కదా, దానివల్ల ఏమన్నా ఉందంటవా? మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తాడు? పవిత్రులునుగా చేస్తాడు. కాబట్టి ఇంటికి ఆనందం ఎందుకు వచ్చిందంటే, ఒకటి ఆయన ఏం చేశాడు? రక్షణ పొందాలంటే మేమేం చేయాలనే లైన్లోకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు చెప్పారు, యేసునందు విశ్వాసం ఉంచండి, మీ ఇంటి వాళ్ళంతా వాక్యాన్ని వినమన్నారు. యేసునందు విశ్వాసం ఉంచారు, వాక్యాన్ని విన్నారు. తర్వాత 33వ వచనంలో ఏదో చేశారు వాళ్ళు. ఎప్పుడట? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే ఏమైనా ఆలస్యం చేశారా? వెంటనే ఆ జైలధికారి ఇంటి వారు బాప్తిస్మము పొందేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జైలధికారి ఇంటికి రక్షణ రావడానికి గల ప్రధాన కారణం ఒకటి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? ఆనందం ఎందుకు వచ్చిందంటే, రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. యేసునందు విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క వాక్యాన్ని ఇంటి వారందరూ విన్నారు. తర్వాత దైవజనుని తీసుకొచ్చి గాయాలు కడిగిన తర్వాత వెంటనే ఆ గడియలోనే, ఆ రోజునే, ఆ రాత్రే వాళ్ళు ఏం పొందారమ్మా? అబ్బో ఇప్పుడు చలి పెడతానే చల్లకుండా నీళ్లు, ఇప్పుడు వద్దు అన్నారా? ఇక రేపు గ్యారంటీ అన్నారా? ఇక ఆదివారం నాడు వచ్చి ఇక నేను బాప్తిసం పొందేస్తాను అన్నారా? జనవరి 1 తారీఖు నుంచి వచ్చి ఇక నేను పట్టు విడవకుండా పొందేస్తాను అన్నాడా? ఎప్పుడు పొందారు వీళ్ళు? వెంటనే నేను పొందుతా, నాకు ఇస్తావా లేదా అని అడుగుతున్నప్పుడు కొన్ని మాటలు చెప్తాడు దైవజనుడు. ఓకే నాకు ఇష్టమే అన్నప్పుడు ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఇక ఆ మాట మీద ఉంటావో ఉండవో అది నీ ఇష్టం. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే, ఇచ్చేయమంటే ఎవరో 1 సంవత్సరం పాటు నువ్వు చెట్టు కిందకి వెళ్ళి ఏడువు, లేకపోతే ప్రార్థన చేసుకో, అజ్జంది ఇజ్జందని వీళ్ళకి నమ్మకం కుదిరిన తర్వాత ఇస్తారు. వీళ్ళకి నమ్మకం కుదిరిన తర్వాత ఇచ్చినప్పుడు ఆయన కుదురుకుంటాడని ఉందా? మనం బైబిల్ ప్రకారం ఏంటంటే, మనం చెప్పేది చెబుతున్నాం, వాడు విని నేను అంగీకరించాను, దీని ప్రకారం బ్రతుకుతానని ఇవ్వమన్నప్పుడు ఎప్పుడు ఇవ్వచ్చు? అప్పటికప్పుడే ఇచ్చేయవచ్చు. ఏమన్నా ఇవ్వకూడదు అంటారు చూడు, ఇవ్వకూడదనే లేదు. మరి పోయాడు అంటే పోయాడు ఎప్పుడైనా పోతాడు, పోయేవాడు ఎప్పుడైనా పోతాడు. సంవత్సరం పాటు నువ్వు జాగ్రత్త చేసి ఆ తర్వాత నువ్వు ఇచ్చినా అప్పుడే పోతాడు పోయేవాడు. కుక్కతోక వంకర అనుకో, నువ్వు దానికి కర్ర ఒకటి తీసి ఆ కర్రకు పెట్టి బైండింగ్ ముడేసావు అనుకో, ఒక రోజంతా ఉంచితే ఊడదెత్తే లైన్కి వస్తుంది కదా, సంవత్సరం ఉంచినా రాదు. లైఫ్ లాంగ్ ఆ కుక్క బతకుండగా ఉంచి రేపు వెళ్ళుండే పోతారని ఊడది, నువ్వు ఊడదీసిన వెంటనే మళ్ళీ మెలిగి తిరిగిపోద్ది. కుక్క తోకలాగా ఉంటే మనం ఏం చేయలేం. ఏ తోక? కుక్క తోకలాగా ఉంటే అటు కుదిరిద్ది అన్న, గొర్రె తోకలాగానే ఉండాలి. బెత్తుడుంటే మాత్రమే నెటారుకుంటుంది, అంతేనా? కాబట్టి వెంటనే బాప్తిసం పొందారు. ఇప్పుడు ఈయన ఉన్నాడా? ఎవరైనా? ఫిలిప్ గారు నపుంసకుడికి ఎన్ని రోజులు వాక్యం చెప్పాక బాప్తిసం ఇచ్చాడు? అప్పటికప్పుడే. వాక్యం అన్న తర్వాత, నేను పాపినని గ్రహించిన తర్వాత రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగినప్పుడు ఇదిగో రూలు అని చెప్తే ఓకే అని వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? బాప్తిస్మం ఇవ్వాలి. ఆ ఇంటి వారందరూ కూడా ఏం పొందారట? బాప్తిస్మము పొందిరి అని రాయబడింది. బాప్తిస్మం పొందడం అంటే పాపముల విషయమై చచ్చిపోవడం, నీతి విషయమై బ్రతకటం. చనిపోయిన వ్యక్తిని సమాధి చేసినట్టుగా బాప్తిసం పొందడానికి వచ్చిన వ్యక్తి చనిపోయాడు గనుక పాపముల విషయమై అతన్ని నీటిలో ముంచినప్పుడు ఆ వ్యక్తి సమాధి చెయ్యబడ్డట్టు. నీళ్ళల్లో నుంచి పైకి లేచాడు అంటే తిరిగి పునరుద్ధానం చెందినట్టు. యేసయ్య చచ్చిపోయి లేచాడు, మనం కూడా చచ్చిపోయి లేచాం.
ఇక చనిపోయిన వాడు పాప విముక్తుడు అని రాయబడింది. మన తల్లిదండ్రుల దోషం కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన దోషం కానీ, ఏ దోషం కూడా ఇక మన మీద ఏలుబడి చేయదు. ఎందుకని? పాపానికి రావాల్సిన శిక్ష మరణం కాబట్టి మనం చచ్చిపోయాం. ఆ శిక్ష పూర్తి అయిపోయింది. నీళ్ళల్లో మునగటంతో శిక్ష ఏమైపోయింది? పూర్తి అయిపోయింది. అందుకు మునగాలి అంతే తప్ప నీళ్ళల్లో మునిగిలిగితే ఏమొస్తుందిరా? శరీరాన్ని బట్టి మురికే కదా పోయేది. నీళ్ళల్లో మునిగితే ఏమొస్తుంది అంటారు కొంతమంది. చూడు పిచ్చరకాలు, బైబిల్ తెలియక. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో పునాది అని రాయబడింది బాప్తిస్మాన్ని గురించి. నీళ్ళలో మునిగితే ఏమవుతారా? ఏమంటే మురికేగా పోయేది అంటారు. మురిగిపోవటానికి కాదు ఈ బాప్తిస్మం పొందేది. క్రీస్తు యేసులోనికి ప్రవేశించడం, మరణంలోనికి ప్రవేశించడానికి అది సాదృశ్యము అన్నాడు. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంటాడు, ఏదో నోవహు జల ప్రళయాన్ని గురించి. కాబట్టి రక్షణ పొందారంటే పాప విముక్తి పొందారు. దేని ద్వారా? నీటి ద్వారా, నీటి బాప్తిస్మము ద్వారా. నీటి బాప్తిస్మమే బైబిల్లో ఉంది. జెండా కింద బాప్తిస్మం బైబిల్లో లేదు. చిలకరింపు లేదు. చిలకరింపు అయితే ఒళ్ళు పులకరింపే. ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసి ఇటు చెమ్ముతున్నాం అనుకో, ఇట్టాడు అంతేనా? అలా కాదు. చిన్నపిల్లడప్పుడు ఇచ్చేద్దాం, లేకపోతే వీళ్ళు పెద్ద అయ్యేదాకా ఉంటాడు ఉండడం అని కొంతమంది చిన్నప్పుడు ఇచ్చేస్తున్నారు. అది లేదు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే నువ్వు బాప్తిస్మం పొందితే నీకు పెళ్లి చేస్తామంటున్నారు కొంతమంది. చూడు, అది లేదు బైబిల్లో. మరి ఏ బాప్తిస్మం ఉంది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవడైనా సరే ముంచుడు బాప్తిస్మాన్ని పొందాలి. అంటే నేను పాపిని అని ఒప్పుకోవాలి. పాపం నుంచి యేసు రక్తమే నన్ను కడిగింది అని నమ్మాలి. నమ్మిన వాడు బాప్తిస్మాన్ని పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడింది. నాకు శిక్షే కావాలన్నామనుకో నీకు రక్షణ అవసరం లేదు. ఇక బాప్తిస్మం పొందవలసిన అవసరంలా, మందిరానికి రావాల్సిన అవసరంలా. నువ్వు ఎట్ట పడితే తిరగవచ్చు. దాని కాలు దాని ఇంట నిలవదు అన్నట్టు తిరగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏం కావాలనుకుంటే? శిక్ష కావాలనుకుంటే. జైలధికారి ఇంటికి ఆనందం రావడానికి, రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. యేసునందు విశ్వాసం ఉంచారు, యేసు వాక్యాన్ని విన్నారు, అప్పటికప్పుడే ఆ రాత్రి బాప్తిస్మాన్ని పొందారు. తర్వాత 34వ వచనంలో ఏదో చేశారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి అని రాయబడింది. ఎక్కడికి తోడుకొని వచ్చాడట? బాప్తిస్మం పొందిన తర్వాత అయ్యగారిని ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళు? సరే అయ్యగారు ఉంటామండి, మీకు వందనాలు, మీ దారిని మీరు, మా దారిని మేము పోతామండి అని అనలా. బాప్తిస్మం పొందిన తర్వాత ఆ దైవజనుల్ని ఏం చేశాడట? ఇంటికి తోడుకొని వచ్చి అని రాయబడింది. దైవజనుడు ఇంటికి రావడం మంచిది అని బైబిల్లో ఉంది. దైవజనుడు మన ఇంటికి రావాలి. మనకు బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడు మన ఇంటికి రావాలి. మన ఇంటికాడ మనం కూటం పెట్టుకోవాలి. ఇంటికాడ ఏం పెట్టాలి? కూటం అంటేనే ఓటంగా చూస్తున్నారు. కూటం అనగానే ఒక రకమైన ఓటంగా చూస్తున్నారేంటి? యాసకాలాలు పెడదాం అందరిళ్ళ దగ్గర, అంతేనా? కూటం అంటే మాట్లాడండి, బోళ్ళంతా ఖర్చు అవుద్ది అని చూస్తున్నారా? అయితే ఏమైంది? ఇంట్లో పెళ్ళండి, ఇప్పుడు డబ్బులు లేవు, లేకపోతే లొంగీలు ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు కుర్రోడికి ఏం ఫంక్షన్లో? లొంగీలు ఫంక్షను, డ్రాయర్ల ఫంక్షన్ ఏదో ఉంటుంది కదా కుర్రోడికి, ఇప్పుడు అది చేయాలి. ఇప్పుడు డబ్బులు లేవని డబ్బులు లేవు, ఇప్పుడు చేయటానికి కుదరదు అన్నామనుకో, అప్పు అయినా తీసుకొచ్చి చేయమంటారు అనరా? ఇప్పుడు అమ్మాయికి ఓణీలు వేయాలి. వద్దులే, బోనీలు లేదు వద్దులే అన్నామనుకో, ఇలా ఊరుకుంటుందా? మరి డబ్బులు లేవు అమ్మాయి ఏం చేద్దాం ఉంటారా? మా బాబాయ్ని అడిగాను, ఒక 50,000 ఇస్తానన్నాడు, బట్రా ఇటు వెళ్ళి నువ్వు ఒక 50 బట్రా అని చేసేస్తారా? చేయరా? ఏం చేసి? అప్పు చేసి ఫంక్షన్ చేస్తాం. కూటం పెట్టమంటే ఎక్కడండి కూటం అంటే మాట్లాడండి అనుకుంటుంటాం. కూటం పెట్టే ఇబ్బంది ఏం లేదు, భోజనమే పెట్టాం అసలు వచ్చిన వాళ్ళకి. మరి ఏం పెడదాం? అల్పాహారం పెడదాం, అంతేనండి. అల్పాహారం పెడదాం, ఏమన్నా అవకాశం ఉంటే పలహారం పెడదాం. పలహారానికి అల్పాహారానికి చాలా తేడా ఉంది కదా. పలహారం అంటే ఫలాన్ని ఆహారంగా తీసుకోవడం. ఒక అరటిపండు తెచ్చిపెట్టి సరిపోద్ది.
అల్పాహారం అంటే ఏదో ఒకటి కొంచెం భోజనమే పెట్టాలనే లేదు, కూటం పెడితే చాలు. అంటే నేను రక్షించబడ్డాను, నా వల్లే మీరు కూడా రక్షించబడండి అని నిలబడి నువ్వు సాక్ష్యం చెప్తావు. ఆ వెనకాలే నిలబడి నేను వాక్యం చెప్తా. అప్పుడు ఇతను రక్షించబడినప్పుడు నేనెందుకు రక్షించబడకూడదని ఇంకొకటి వచ్చి రక్షించబడతాడు. అలా అందరిని ఏం చేయొచ్చు, మనం రక్షించవచ్చు వాక్యం చెప్పి. ఓకేనా? కాబట్టి ఆ పని చేద్దాం. ఇంటి వారందరితో ఆయన ఏం చేశాడంటే ఆనందించాడు. ఎందుకు అంటే వారు ఇంటికి తోడుకొని వచ్చి అని రాయబడింది. ఎవరిని ఇంటికి తోడుకొచ్చింది? దైవజనులు రావాలి మన ఇంటికి. తాగుబోతుడు మన ఇంటికి రాకూడదు. జతకే రాలేదా మనగా వచ్చే అనకూడదు. అంటే తాగుబోతులు వస్తారు. కొన్ని ఇళ్ళు చూడండి, ఎప్పుడు తాగుబోతులు వస్తారు వాళ్ళ ఇంటికి. అయ్యగారులు ఎప్పుడు ఆ ఇంటికి వచ్చిన దాఖలాలు కనపడవు. అయ్యగారులు రారు, వాళ్ళ ఇళ్ళకి ఎవరు వస్తారు? తాగుబోతులు వస్తారు. వ్యభిచారులు వచ్చి కూర్చొని కూటం పెడతారు. వ్యభిచారులు వస్తారు కొంతమంది ఇళ్ళకే. వాళ్ళు అట్టంటగా, ఇల్లు ఎట్టంటగా, ఇది అదంట, అది అదంట. వాళ్ళ ఇంటికి వచ్చేది ఎవరు? ఎప్పుడు వ్యభిచారులే. పందేల కాళ్ళు వస్తారు కొంతమంది ఇళ్ళకే. బూతులు మాట్లాడే వాళ్ళు వస్తారు కొంతమంది ఇళ్ళకే. మన ఇంటికి బూతులు మాట్లాడకుండా రానియొద్దు. మన ఇంటికి వ్యభిచారులు రానియొద్దు. మన ఇంటికి దొంగలను రానియొద్దు. మన ఇంటికి తాగుబోతులు రానివ్వద్దు. మన ముందే కూర్చొని చుట్టా బీడి వెలిగిస్తుంటాడు చూడు, అట్లాంటి చుట్టాలను కూడా ఇంటికి రానియొద్దు. వచ్చిన చుట్టానికి ఏదైనా చుట్టాలు పాటు ఉందనుకో, కదటి పోయి అవి వెలిగించుకొని నోరు శుభ్రం కడుక్కొని పుక్కిలిచ్చి అటు చూసి అప్పుడు మన ఇంటికి రావాలి. అంతేనా? మరి ఎవరు వస్తున్నారు మన ఇంటికి? మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? దొంగల, తాగుబోతులు వస్తున్నారా రోజు ఇంటికి? మన ఇంటికి నీ భార్య జతకే ఎట్లాంటి అమ్మాయి వస్తుంది కనిపెట్టుకోవాలి మనం. నీ పిల్లల జాతకు వచ్చేది ఎట్లాంటి వాళ్ళు, నీ భర్త జాతకు వచ్చేది ఎవరో, ఇలా మనం కనిపెట్టుకోవాలి. ఎవరు రావాలయ్యా మన ఇంటికంటే? దైవజనులు ఇంటికి రావాలి. వారిని ఇంటికి తోడుకొని వచ్చి ఏం చేశాడో? భోజనము పెట్టి. ఎవరికంటే భోజనం పెట్టింది? దైవజనుడికి ఏం పెట్టాలి? ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి. అమ్మో, మళ్ళీ బియ్యం దండగా. ఏం దండగమ్మా? ఆ బియ్యం దండగ కదా, ఇంకొక పూట వస్తే. ఇప్పుడు ఒక అయ్యగారా మళ్ళీ వచ్చింది, ఇద్దరు అయ్యగారు. అయ్యగారు తినండి అంటారు పక్కనే కూర్చొని. వద్దన్న కొంతగా తినండి అని పెట్టి ఏది అనుకున్నాను. కానీ అయ్యగారు మంచి ఆకలి మీద ఉన్నాడు అనుకుంటా. అయ్యగారు దేని మీద ఉన్నాడు? ఆకలి మీద ఉన్నాడు అనుకుంటా. మొత్తం ఆయన తినేసాడమ్మా అనుకోకూడదులే అంటాం. మళ్ళీ నువ్వే పెట్టేవి దగ్గరుండి, ఇదిగో ఈ మొక్క వేసుకో బాగుంటుంది, అది ఆ మొక్క వేసుకో బాగుంటుంది, ఇదిగండి కొంచెం, ఇది కొంచెం, ఇదే అన్నావు. మళ్ళీ ఆఖరి మళ్ళీ పెరుగుందండి అన్నావు. మళ్ళీ వద్దమ్మా నా వల్ల కాదు. అయినా సరే మళ్ళీ పెట్టి ఏదనుకున్నాను. అయ్యగారు మాత్రం ఇంకొద్దిగా తినగలిగినాడు అనుకుంటా. మరి అమ్మగారు ఏం చూస్తుందో ఏమలాగం, సరిగ్గా పెట్టదు అనుకుంటా. ఇక్కడ మా ఇంటికి వచ్చి ఎంత తిన్నాడు అనుకుంటున్నావు అనేవాళ్ళు కూడా ఉంటారు. అంతే. అందుకనే ఏం చేయాలంటే, ఒకవేళ ఎవరికైనా తినే అలవాటు ఉన్నా ఏం చేయాలంటే, మాంసం తినే అలవాటు ఉందనుకో ఎక్కువగా, అక్కడ కొంచెం ఎదురమ్మా చాలమ్మా, బాబాయ్ వద్దమ్మా నువ్వు ఇంతే తిను. వత్త ఒక కేజీ జేమ్స్ అన్న దగ్గర పట్టుకొని వచ్చి వండించుకొని 2 కాళ్ళు చాపుకొని మధ్యలో పెట్టుకొని కేజీ తిని. మనం ఎవరైనా సరే, చుట్టాలైనా ఎవరింటికి వెళ్ళినా ఏం చేసినా మన ఇంటి దగ్గర మాత్రం కొద్దిగా సాటుగా తినగలిగితే తృప్తిగా తిను. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలు. ఒక పక్కన తినాలనిపించినా తినమాకు. ఎందుకంటే పెట్టేటప్పుడు పెడతారు, తర్వాత ఏం చేస్తారంటే ఎంత తిన్నాడండి, కొద్ది తిన్నాడా కాదు తిన్నాడా అంటారు. కాబట్టి దైవజనుడిని ఇంటికి తీసుకొచ్చి ఏం పెట్టారమ్మా? దైవజనుల్ని ఇద్దరినే భోజనము పెట్టి. అది భోజనం పెట్టింది దైవజనుడికి. విశ్వాసం ఉంచింది ఎవరి మీద? దేవుని యందు. అయ్యగారి మీద కాదు. అయ్యగారి మీద కాదు విశ్వాసం ఉంచింది. ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై అది తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. దైవజనుడికి భోజనం పెట్టి ఇంటి వారందరితో ఏం చేశాడు? ఆనందపడ్డాడు. ఎంత ఆనందం వచ్చిందో తెలుసా ఇంటికి? ఆ రాత్రికి రాత్రి పాపంలో నుంచి బయటపడిపోయారు. జైల్లో నుంచి విడుదల చేస్తున్నారంట. అంటే ఎంత బాగుంటుందో జైల్లో ఉండేవాడికి. హాస్పిటల్ నుంచి రిలీజ్ చేస్తాం, ఈ రోజు నుంచి హాయిగా నువ్వేదైనా తినొచ్చు,
నీ ఆరోగ్యం సెటిల్ అయిపోయిందని రోగంతో ఉండవాడిని కనుక రిలీజ్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంతకు మించిన ఆనందం ఆ ఇంటికి వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళు దేని నుంచి విడిపించబడ్డారండి? పాపం నుంచి విడిపించబడ్డారు. పాపం అనే చెరసాలలో ఉన్నారు అందరూ. అందుకే ఆనందం లేదు. ఆనందం లేకపోవడానికి కారణం ఏంటి? పాపంతో ఉన్నారు, అందుకు ఆనందం లేదు. 25 సంవత్సరాల క్రితం నుంచి ఆనందం ఉంది నాకు. మామూలు ఆనందం కాదు, అమితానందం. ఎవరైనా నన్ను తిట్టుకుంటున్నారు అన్నా కానీ అస్సలు పట్టించుకొని, పాపం తెలియదులే వాళ్ళకి. తిట్టారంటే కోపం వస్తుందిగా, నాకు రాదు. తిడితే దేనికోసం తిడతారు? ఏంటి వాక్యం మరి అట చెప్తున్నాడు, ముఖం మీద కొట్టినాడు అటైనా చెప్పేది, వచ్చా వాక్యం చెప్పడం అసలా అన్నారు అనుకో, మన కోపం రావాలా మనకి? ఎక్కడైతే కోపం రాదు, ఎందుకంటే ఆనందమే. పర్వాలేదులో పని చేస్తున్నావు, వాక్యం అక్కడ పని చేస్తుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నావు అనుకో, అబద్ధం ఆడేవాడు కోపం వచ్చి పద్దక అబద్ధం ఆడుతున్నాడు అంటారు. ఏం పని, అబద్ధం ఆడుతున్నాడు అని చెప్తున్నాడు, పద్దక అంటున్నాడంటే వీడికి ఎక్కడో తగిలింది అబద్ధికుడికి. కాబట్టి వాడికి ఏమైందంటే కొంచెం పుండి మీద కారం చల్లినట్టు ఉంటుంది. ఎందుకు కారం చల్లితే ఏమవుద్ది? కొద్ది మంట పెడితే పెట్టింది కానీ మాడిపోద్ది కదా, మాడిపోయి ఆరోగ్యం వస్తుందా? ఇదివరకు ఎక్కడ దిగితే కారం రాసేవాళ్ళ, కారం రాసేసేవాళ్ళు. పేలాపు కాడ రాస్తే ఎట్టుంటుందో, సమ్మగా ఉంటుందా? చల్లగా ఉండే ఆయింట్మెంట్కి అలవాటు పడ్డ వాడికి అది ఇంకెంత లవన్ అవుద్ది తప్ప, మంట పెట్టేది రాసామనుకో దెబ్బకు మాడిపోద్ది. కాబట్టి మనం చెప్పే మాట అవతలోడికి మండుతుంది అంటే బాగుపడటానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అతని ఇంటి వారికి ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. ఎందుకని వచ్చిందంటే, ఒకటి, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అంటే, పాపం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలని ప్రశ్నించాడు. దానికి దైవజనులు చెప్పారు ఆన్సరు, యేసునందు విశ్వాసం ఉంచు అని చెప్పారు. తర్వాత యేసునందు విశ్వాసం ఉంచాడు, వాక్యం వినండి అని చెప్పాడు. వాళ్ళు వాక్యాన్ని విన్నారు. తర్వాత ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు. ఆ తర్వాత వారిని ఇంటికి తోడుకొని వచ్చాడు. దొంగల్ని, వ్యభిచారుల్ని వాళ్ళందరూ ఇంట్లోకి రానేయలేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, అసలు రావడానికి వీల్లేదు. ఎవడో కూడా గేట్ వేసేయటమే ముఖం మీద. ముఖానికి వాటం ఉండొద్దంటే కాతుకుతో చుట్టమే వచ్చాడంటే, ఫుల్లుగా తోడలుడు వచ్చాడు. మన తోడలుడు వచ్చాడు ఫుల్గా తాగొచ్చే అనే, నేను మన ఇంటికి వచ్చే ఎడపోపిస్తారు ఇక్కడ పోపి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి? రైట్, తాగితే ఇంటికి రావద్దరు నువ్వు అనాలా? ఏం బాధపడతాడేమోనని మనం లోపల చేర్చుకోకూడదు. అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే మనం ముందు మానేయాలన్నమాట. అక్కడికి వెళ్తే సిగరెట్లు లేవన్నమాట. అందుకని ఒక పూట ఉండటానికి కుదరదన్నమాట. వెళ్ళేమో వాళ్ళు టీ ఇచ్చారా లేకపోతే భోజనం పెట్టారా, తిని వెళ్ళిపోవాలన్నమాట అని ఇక్కడికి అర్థమైపోద్ది. అక్కడికి వెళ్ళి మనం ఉండాలి అనుకుంటే వీటన్నిటిని మానేయాలన్నమాట అని అడిగి తెలియాలి. కాబట్టి వాళ్ళని చేర్చుకోవద్దు, దైవజనుని చేర్చుకోవాలి. తర్వాత వారికి ఏం పెట్టాలి? భోజనము పెట్టాలి. తర్వాత ఇంటి వారందరితో కూడా ఆనందించెను అని రాయబడింది. ఈ పనులు చేసి చూడండి, ఇది మొదలుకొని ఖచ్చితంగా మనకు ఆనందం ఖచ్చితంగా దొరుకుతుంది. మన ఇంటికి రక్షించబడండి, ఆనందం వస్తుంది. పాపం నుంచి బయటపడండి, ఆనందం వస్తుంది. దైవజనుని ఇంటికి పిలుచుకోండి, ఆనందం వస్తుంది. దైవజనులకు ఆతిథ్యం ఇవ్వండి, మీ ఇంటికి ఆనందం వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ఆనందం వస్తుంది. ఆ ఆనందం ఎక్కడికి తీసుకెళ్ళద్దంటే ఒకనాటికి పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. మనమంతా పరలోక రాజ్యములో ఉందుమగాక. అమిత ఆనందం మనం అనుభవించుదుమగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను.